ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని ఆయన వాక్యం వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 136వ కీర్తన 4వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును అని కీర్తనాకారుడు చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే అంటే అర్థం ఏంటి అంటే, ఇంకా ఎవ్వరూ అలాంటి కార్యాలు చేసేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, చేయగలిగింది ఆయన ఒక్కరు మాత్రమే అని చెబుతూ ఆ కీర్తన అంతా కూడా మనకు తెలుసు. ఆ దేవుడు భూమిని ఎలా చేశాడో, ఆకాశాన్ని ఎలా చేశాడో, లేకపోతే ఆ చంద్రుణ్ణి సూర్యుడిని ఎలా చేశాడో, నక్షత్రాలు ఎలా కలుగజేశాడో, ఈ సృష్టి యొక్క క్రమాన్ని గురించి అందులో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ ఒక కీర్తన రూపంగా రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఒక మంచి పేరు కూడా ఉంది కదా. ఆయన ఆశ్చర్యకరుడు అని మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఆయన జన్మ ఒక ఆశ్చర్యం, ఆయన మరణం ఒక ఆశ్చర్యం, ఆయన తిరిగి లేవడం ఒక ఆశ్చర్యం. ఏమంటే ఆశ్చర్యకరుడు ఎవరి జీవితాల్లో ఉంటారో, ఎవరైతే ఈ ఆశ్చర్యకరుడిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. ఇప్పటికే మనం ఎన్నో పొందుకున్నాం, ఇక ముందు కూడా మన జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదు. చూద్దామా ఒక్కసారి. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం నేను చదువుతూ ఉన్నాను. 10వ వచనం కూడా మీరు కూడా ఒక్కసారి చూడండి. ఆ సందర్భం ఏంటి అంటే, 3 రాజులు ఉంటారు. అందులో ఇశ్రాయేలు రాజు, అలాగే ఎదోము రాజు, అలాగే యూదా రాజు. ఈ 3 రాజులు కలిసి మోయాబు రాజు మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నారు. ఇంతకీ ఎందుకు యుద్ధానికి వెళుతూ ఉన్నారంటే, ఇశ్రాయేలు రాజు పేరు యెహోరాము అన్నమాట. యెహోరాము యొక్క తండ్రి పేరు అహాబు. అహాబు బ్రతికున్నంతకాలం మోయాబు రాజు కప్పాన్ని చెల్లించేవాడు. ఎప్పుడైతే అహాబు చనిపోయాడో తన కుమారుడైన యెహోరాముకి మోయాబు రాజు కప్పాన్ని చెల్లించకుండా తిరగబడ్డాడన్నమాట. అప్పుడు ఇశ్రాయేలు రాజు యూదా రాజైన యెహోషాపాతు సహాయం తీసుకొని, అలాగే ఎదోము రాజు సహాయం తీసుకొని మోయాబీయుల మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నారు. ఇది సందర్భం అన్నమాట. ఈ సందర్భంలో దేవుడు ఎలాంటి అద్భుతాన్ని జరిగించాడో ఒక్కసారి మనం చూద్దాం. 3వ అధ్యాయము 8, 9, 10 నేను చదువుతూ ఉన్నాను. మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు ఎదోము అరణ్య మార్గమున పోవుదమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును, యూదా రాజును, ఎదోము రాజును బయలుదేరి 7 దినముల చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడా ఉన్న దండు వారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ఏమంటే ఈ 3 రాజులు బయలుదేరి మోయాబు రాజు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎదోము అరణ్య మార్గంగా వెళ్ళారు. 7 దినాలు చుట్టి వెళ్ళారు. అంటే ఒక వారం రోజులు చుట్టి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళు అరణ్య మార్గంలో, ఎడారి మార్గంలో వెళ్ళారు కనుక అక్కడ వాళ్ళకి నీళ్లు తెచ్చుకున్న నీళ్లు అయిపోయి ఇక నీళ్లు లేవు. పశువులు కూడా అల్లల్లాడిపోతున్నాయి. మనుషులు అంటే సైన్యం కూడా అల్లల్లాడిపోతుంది. ఏమంటే 3 రాజులు వచ్చారు అంటే ఎంత సైన్యం ఉంటుంది, ఎన్ని పశువులు ఉంటాయి, అవన్నీ దప్పి చేత అల్లల్లాడిపోతున్న సమయంలో అప్పుడు యెహోషాపాతు రాజు అంటాడు. ఏమంటాడంటే, ఇక్కడ ఎవరైనా ఒక ప్రవక్త ఉన్నారా అని. యెహోషాపాతు కొంచెం దేవుని భయం కలిగినోడు కాబట్టి అడుగుతాడు, ఎవరైనా ఉన్నారా అంటే ఎలీషా అనే ప్రవక్త ఉన్నారు అని చెప్పడం మనం వింటాం అన్నమాట. అధ్యాయం అంతా చదువుకుంటే అది సందర్భం. అప్పుడు వాళ్ళ నీళ్ళ లేక దప్పి చేత, ఎందుకంటే ఎడారి మార్గం, అరణ్య మార్గం, అప్పటికే వారం రోజుల నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు, అలసిపోతూ ఉన్నారు. నీళ్లు లేకపోతే ఎంత బాధాకరమైన విషయం. అందులో ఎడారిలో నీళ్లు లేవంటే, అరణ్యంలో నీళ్లు లేవంటే చాలా బాధాకరమైన విషయం. పశువులు ఎక్కడికక్కడ పడిపోతున్నాయి, మనుషులు సొమ్మసిల్లిపోతున్నారు. ఆ సమయంలో 3 రాజులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, మనం చచ్చిపోతామా, లేకపోతే మన సైన్యం అంతా కూడా మోయాబు రాజు
స్వాధీనం చేసుకుంటాడా? నీళ్లు లేక చచ్చిపోతున్నాం అని వాళ్ళు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే అంత విపరీతమైన దాహంతో ఉన్నారనమాట. ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తే ఎలీషా ప్రవక్త ఒక్క మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, అదే అధ్యాయము నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. 12వ వచనం, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా, అంటే ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు 14వ వచనం చదువుతున్నాను. ఎలీషా ఇట్లా అన్నాడంట, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును అంటూ ఉన్నాడు. అంటే యెహోషాపాతుకి దేవుడి మీద, దైవజనుడి మీద నమ్మకం ఉంది. రాజైనా తన బలం మీద, తన సైన్యం మీద, లేకపోతే తన దేశం మీద ఆధారపడకుండా దైవజనులను గౌరవించినవాడు, దైవజనుడు చెప్పే మాటలు శ్రద్ధగా వినేవాడు యెహోషాపాతు రాజు అన్నమాట. ఆ ముగ్గురు కలిసి వెళితే ఎలీషా ప్రవక్త అంటూ ఉన్నాడు, యెహోషాపాతును నేను గౌరవం చేసి మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతనికి దైవజనుడి మీద నమ్మకం ఉంది, ఆ దైవజనుడు చెప్పే మాటల మీద నమ్మకం ఉంది. అంటే అర్థం ఏంటి అంటే దేవుడి మీద కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. అందుకనే నేను అతను గౌరవం చేసి మీకు ఒక సొల్యూషన్ చెప్తానన్నాడు అని చెప్పి 17వ వచనం చదువుతున్నాను. ఆ సొల్యూషన్ ఏంటి అంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి స్వల్పమే, అల్పమే అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. గాలి రాదు, వర్షం రాదు, మెరుపులు రావు, ఉరుములు రావు. కానీ మీరు లోయలో ఏం చేయాలి అంటే గోతులను తవ్వించండి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక్క సూచన కూడా కనిపించదు, కానీ ఆ లోయ అంతా కూడా నీళ్లతో నిండిపోద్ది. మీరు గోతులు తవ్వేస్తే ఆ గోతులన్నీ కూడా నీళ్లతో నిండిపోతాయి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే గోతులను తవ్వించండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత చాలా కష్టమైన పని కదా. అప్పటికే వాళ్ళందరూ కూడా చాలా అలసిపోయి ఉన్నారు, నీళ్లు లేవు, వారం రోజులు ప్రయాణం చేసి ఉన్నారు. ఒకవేళ పశువులన్నీ కూడా ఎక్కడికెక్కడ పడిపోతూ ఉన్నాయేమో మనకు తెలియదు. అలాంటి కష్టమైన సమయంలో ఏదో అద్భుతం చేస్తాడు అనుకుంటే ఆయన ఇంకొక కష్టమైన పని చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే మీరు లోయలో గోతులు తవ్వించండి. పోనీ తవ్విస్తారు, బాగానే ఉంది, గాలి రాదంట. వర్షం వచ్చేటప్పుడు సాధారణంగా గాలి వస్తుంది కదా, మెరుపులు వస్తాయి కదా, ఉరుములు వస్తాయి కదా, కానీ అవేమీ రావు. కానీ ఆ లోయంతా నీళ్లతో నిండిపోద్దని చెప్తూ ఉన్నాడు. ఏమండి, వీళ్ళని నమ్మి, అంటే ప్రవక్త మాట నమ్మి వాళ్ళు చేయాల్సిన అవసరత ఉంది. వాళ్ళకి ఎంత దప్పికగా ఉన్నా, వాళ్ళు ఎంత అలసిపోయినా ఆయన ఒక పని చెప్పాడు. ప్రవక్త చెప్పిన పని చేయగలిగితే వాళ్ళ అద్భుతాన్ని పొందుకుంటారనమాట. కానీ వాళ్ళు ఎంత మంచోళ్ళో చూడండి, అంత అలసిపోయినా సరే ఆ లోయలో వాళ్ళు గోతులు తవ్వడం ప్రారంభించారు. ఎప్పుడైతే గోతులు తవ్వుతూ ఉన్నారో, ఈ తవ్విన తర్వాత అద్భుతం ఏంటి అంటే 20వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. వాళ్ళు ఎప్పుడైతే రాత్రంతా గోతులు తవ్వి రెడీగా ఉంచారో నీళ్ళంట ఎదోము మార్గం గుండా వస్తున్నాయి, ఎడారి మార్గం గుండా వస్తూ ఉన్నాయి. ఇదొక అద్భుతం. ఏమండి, ఎంత అద్భుతమో కదా. దేవుడు ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది కదా. మామూలు ఆశ్చర్యం కాదండి, పైనుంచి కదా వర్షం రావాలి, కానీ పైనుంచి గాలి లేదు, వర్షం లేదు, సూచనలు లేవు. కానీ ఎదోము మార్గము గుండా ఏం జరిగిందో తెలియదు, మొత్తం మీద నీళ్ళన్నీ వచ్చి దేశమంతా నిండిపోయింది. ఏమంటే వాళ్ళ కష్ట సమయంలో, వాళ్ళ బాధపడుతున్న సమయంలో దేవుడు ఒక పని అప్పగిస్తే దైవజనుడి ద్వారా ఆ కష్టమైన పని వాళ్ళు చేశారు. ఆ గోతులు తవ్వారు. ఉదయం అయ్యేటప్పటికల్లా కూడా అదంతా కూడా దేశం అంతా కూడా నీళ్లతో నిండిపోయిందంట. వాళ్ళకు సమృద్ధిగా దేవుడు నీళ్ళు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకళ్ళ స్నానాలు చేశారేమో, లేదా కడుపు నిండా ఆ నీళ్లు తాగారేమో, ఎంత అలసిపోయారో. ఎన్ని
ఎన్ని రోజుల నుంచి వాళ్ళకి వాటర్ లేదో మనకు తెలీదు. కానీ ఆ దేవుడు ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు. కాకపోతే దేవుడు చెప్పమన్నా చెయ్యమని ఏ పని అయితే మనకు అప్పగిస్తాడో ఆ పని మనం చేయగలిగితే తప్పకుండా మన జీవితంలో ఇలాంటి ఆశ్చర్య కార్యాన్ని, అద్భుతాన్ని పొందుకుంటాం. ఆ ముగ్గురు రాజులు, అదే వాళ్ళతో ఉన్న సైన్యం అంతా కూడా చాలా కష్టమైన సమయంలో ఆ ఎడారి మార్గంలో దేవుడు ఒక పని అప్పగిస్తే ఆ రాత్రంతా గోతులు తవ్వుకుంటూ కూర్చున్నారు. కనీసం అలసిపోతే మంచినీళ్ళు తాగడానికి కూడా నీళ్లు లేవు ఆ సమయంలో. కానీ వాళ్ళు ఎలీషా ప్రవక్త చెప్పాడు, దైవజనుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్లే అనుకొని వాళ్ళు చెయ్యడం ప్రారంభించారు. దేవుడు వెంటనే వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుంది. చూడండి ఒక్కసారి అదే అధ్యాయంలో 21వ వచనం 22వ వచనం చదువుతున్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతల నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను. గనుక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరికొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి, మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకుందాము రండని చెప్పుకున్నారంట. చూడండి దేవుడు ఎంత అద్భుతం జరిగిస్తూ ఉన్నాడో. ఒక పక్కన వాళ్ళ అవసరం తీరుస్తున్నాడు, అదే సమయంలో శత్రువైన మోయాబు రాజు మీద వీళ్ళకి విజయాన్ని ఎలా ప్రసాదిస్తూ ఉన్నాడో. వాళ్ళు సింపుల్గా గోతులు తవ్వారు. కష్టమైన సమయంలో కూడా దేవుడు మాటకు లోబడ్డారు. లోబడిన వెంటనే అద్భుతం జరుగుతుంది. వాళ్ళ అవసరాలు తీరడమే కాదు కానీ శత్రువు నుంచి కూడా దేవుడు విడిపించడానికి ఆ నీళ్లను ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. ఎంత అద్భుతమో కదా, ఎంత ఆశ్చర్యమో కదా. మోయాబీయులంట చూస్తే సూర్యకిరణాలు ఆ నీళ్ల మీద పడి అవన్నీ కూడా రక్తంలా కనిపిస్తే వీళ్ళు మోయాబీయులు అనుకుంటూ ఉన్నారు, ఆ ముగ్గురు రాజులు కలిసి వచ్చారు కదా, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చంపేసుకుంటున్నారు, అందుకనే నీళ్ళన్నీ కూడా రక్తంతో నిండుకొని వాళ్ళు అక్కడే ఉంటారు, మనం వెళ్ళి వాళ్ళ దగ్గర దోపుడు సొమ్ము పట్టుకుందాం అంటే వాళ్ళు చనిపోయి ఉంటారు, దోపుడు సొమ్ము పట్టుకుందామని అందరూ కలిసి మోయాబీయులందరూ కలిసి ఆ నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో, ఏ లోయలో అయితే గోతులు తవ్వారో ఆ నీళ్ల దగ్గరికి వాళ్ళందరూ వచ్చేసారు. అక్కడే ముగ్గురు రాజులు వాళ్ళ సైన్యము కడుపార వాళ్ళు చక్కగా నీళ్లు తాగి యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే మోయాబీయులు వెతుకుచున్న తీవ కాలికి తగిలినట్టుగా వాళ్ళే దగ్గరకు వచ్చేసారు. వస్తే ముగ్గురు రాజులు వాళ్ళతో యుద్ధం చేసినట్టుగా జయాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. దేవుడు ఒక్కడే ఆయన ఆశ్చర్య కార్యాలు, మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజున ఆశ్చర్యకరుడైన ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాకపోతే ఒక్కొక్కసారి దేవుడు మనకు అప్పగించిన పని కష్టంగా ఉన్నా, పరిస్థితులు సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా మనం చేయగలిగితే తప్పకుండా ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని ఆశ్చర్యకరుడైన యేసయ్య దగ్గర నుంచి మనం పొందుకుంటాం. ఏమండి, వాళ్ళ కష్ట సమయంలో ముగ్గురు కలిసి గోతులు తవ్వారు. ఏమంటే లోయంతా కూడా నీళ్లతో నిండిపోయింది. ఏమంటే కష్ట సమయంలో వాళ్ళు చేశారు కనుకనే విశ్వాసంతో, విధేయతతో ఆ దేవుడికి ఎదురు చెప్పకుండా వాళ్ళు చేశారు కనుకనే వాళ్ళకు అద్భుతాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, మన జీవితంలో కూడా అలాంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కదా. కాకపోతే అవి పొందుకోవాలి అంటే మనకు కష్టమైనా సరే దేవుడు లోబడమంటే వెంటనే లోబడగలిగితే, విశ్వాసం ఉంచమంటే విశ్వాసం ఉంచగలిగితే, విధేయత చూపించగలిగితే, మనం ప్రశ్నించకుండా, లేకపోతే అడగకుండా, గాలి రాకపోతే పరిస్థితులు అలాగా ఉన్నాయి కదా, మాకెలా జరుగుద్ది అని దేవుణ్ణి ప్రశ్నించకుండా చక్కగా లోబడితే దేవుడు మన జీవితంలో కూడా ఆశ్చర్యాలు, అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఏమండి, ఆ నీళ్ల ద్వారా వాళ్ళ అవసరం తీరింది. అదే సమయంలో వాళ్ళ శత్రువైన మోయాబు రాజు నుంచి కూడా దేవుడు వాళ్ళ ముగ్గురికి కూడా విడుదల ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, మనం కూడా సంపూర్ణంగా దేవుడికి విధేయత చూపిద్దాం. కష్ట సమయంలో కూడా దేవునికి లోబడి ఉందాం. పరిస్థితులు సహకరించకపోయినా, అనారోగ్యాలు ఎక్కువైనా, లేకపోతే ఎలాంటి కష్టమైన సమయంలో మనం ఉన్న దేవుడు ఏదైతే అడుగుతూ ఉన్నాడో ఆ విశ్వాసం అడుగుతున్నాడు. విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం.
తప్పకుండా మన అద్భుతాన్ని వాళ్ళు ఎలాగైతే పొందుకున్నారో మనం కూడా పొందుకోగలం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు ఎంత మంచి దేవుడవు నాయన, ఎంత కృపగలిగిన దేవుడు తండ్రి. నాయన, నీకు విధేయత చూపిస్తే, నీ మీద విశ్వాసం ఉంచితే నువ్వు ఒక్కడవే మహాశ్చర్య కార్యములు చేయువాడవని నువ్వు వాగ్దానం చేస్తూ ఉన్నందుకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఇప్పటికే మా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించావు. ముఖ్యంగా పాపము నుంచి మాకు విడుదలిచ్చావు. సిలువ రక్తము ద్వారా మమ్మల్ని కడిగినందుకు వందనాలు నాయన. మేము కూడా సంపూర్ణంగా విధేయత చూపించడానికి, విశ్వాసం ఉంచడానికి, దైవజనులను నమ్మడానికి, వాళ్ళ మాట మీద విశ్వాసం చూపించడానికి మాకందరికీ సహాయం చేయము నాయన. అలాంటి లోబడే తత్వము కష్టమైనా సరే తండ్రి, నీకు లోబడ్డం మాకు నేర్పించము. పరిస్థితులు చూడకుండా, మనుషులను చూడకుండా, అది ఎడారియా అరణ్యమా అవి ఏమీ చూడకుండా నీ మీద ఆనుకొని సాగిపోవడం మాకందరికీ నేర్పించుము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. వాళ్ళు ఏ పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో వాళ్ళ జీవితంలో మహా ఆశ్చర్య కార్యాలు యేసు నామంలో మీరు జరిగించండి. నీ మీద ఆనుకోవడానికి మీరే కృప చూపించుము. బలహీనంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, అలాగే తండ్రి ఇంటర్వ్యూలకు వెళుతున్న వారికి సహాయం చేయండి నాయన. సఫలత మీరు దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిండారులుగా వారిని దీవించుము. రేపటి దినం కోసం సిద్ధపరచండి. యేసే నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనండి. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపటి ఏదైనా మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.